లక్షలు ఉన్నవాడికి 8 లక్షలు ఉన్నవాడితో ఈ మాట చెప్పాలంటే ఎంత దమ్ము ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలండి కదా. ఎలా చెప్పగలుగుతున్నాడు ఈ మాట? ఏ ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు? ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవిత యాత్రలో నీకున్న బలము 4 లక్షలు అవ్వచ్చు, నీ మీదకు వచ్చిన శత్రు సైన్యం 8 లక్షలు అవ్వచ్చు. కానీ రాత్రి ప్రభు నిన్ను బలపరుస్తూ చెప్తున్న మాటలు తెలుసా? నిన్ను కూడా ఒక అభియావలి మార్చి ఒక ధైర్యంతో నింపి నీకున్నది 4 లక్షలైనా నీ మీదకు వచ్చిన 8 లక్షల మందితో ఆయన మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీకు గెలుపు లేదు, చెప్పండి మేమే గెలుస్తాం అనండి. ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఆర్థిక ఇబ్బందులతో, శరీర వ్యాధులతో, భయంకరమైన సమస్యలతో, కుటుంబ సమస్యలతో మీరు వ్యతిరేకమైనటువంటి శక్తుల చేత పీడించబడుతూ యేసుతో మిళితమైపోయి ఉండాలి. మన బ్రతుకు ప్రతిరోజు యేసుకు అంకితమైపోయి ఉండాలి. యేసు లేని రోజు నా జీవితంలో రోజే కాదు, యేసు లేని క్షణం నా జీవితంలో క్షణమే కాదు. ఆయనను స్మరించకుండా, ఆయన పేరు చెప్పకుండా, ఆయన మాట మాట్లాడకుండా, ఆయనను స్తుతించకుండా, ఆయన ప్రార్థించకుండా, వాక్యం ధ్యానించకుండా ఈరోజు దినచర్య నేను ప్రారంభించాను. ఈరోజు యేసు లేకుండా ఒక అడుగు కూడా నేను ముందుకి, అది నీతో దేవుడు ఉన్నాడంటే అర్థం. కొంతమంది పిల్లలకి ఏమి నేర్పిస్తారంటే, మరి ఆదివారం నువ్వు గుడికి రాకపోయినా పర్లేదు, బెంగళూరులో ఉన్న ప్రతి క్రైస్తవ సంఘము నీ నామమును దీవించబడును గాక, నీ నామమును ఆశీర్వదించబడును గాక. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. నీ కృపతో నడిపించండి, మీ నామానికి మహిమను పొందండి. ఇదిగో నాయన లాజరస్ గారు, అమ్మగారు, వారి కుటుంబాన్ని, సంఘమును, పరిచయం బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, మహిమను పొందండి. చేరువచ్చిన వారందరిపై నీ కృపను విస్తరింపచేసి నీ కొరకు నిలవబెట్టుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొని